అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: మామిడి పూత ఏటా ఆలస్యం అవడానికి కారణాలు, సకాలంలో రావడానికి చేపట్టాల్సిన చర్యలు, బెండలో పల్లాకు తెగులు నివారణ, పట్టుబడి దశలో ఉన్న చేపల చెరువుల్లో ప్రస్తుతం చేపట్టాల్సిన యాజమాన్య పద్ధతులు, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. వైరస్ తెగుళ్లు పంటలకు తీరని చెరుపు చేస్తాయి. కూరగాయ తోటల్లో బెండకు పల్లాకు తెగులు అనే వైరస్ తెగులు వల్ల అధిక నష్టం సంభవిస్తూ ఉంటుంది. ఈ తెగులు తాకిడి వేసవి పంటకు మరీ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే పల్లాకు తెగులును కలిగించే తెల్లదోమ వ్యాప్తి వేసవి కాలంలో ఎక్కువగా ఉంటుంది. పల్లాకు తెగులును కట్టడి చేయాలంటే తెగులును తట్టుకునే రకాలను సాగు చేయడంతో పాటు సమగ్ర చర్యలే అస్త్రమంటూ తెలియజేస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం రాజన్నగర్లోని కూరగాయల పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ వి సురేష్. ఎండాకాలంలో వేసే బెండల్లో మనకు ఎక్కువగా పల్లాకు తెగులు అనగా శంకురోగం అనేది చాలా ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఈ తెగులు అనేది మనకు ఈ బెగమో గ్రూపు చెందినటువంటి వైరస్ వల్ల వస్తుంది. ఇది జెమినీ వీరిడేకి సంబంధించినటువంటి వైరస్. ఈ తెగులు సోకిన మొక్క యొక్క ఆకులు కనుక చూసినట్లయితే మీకు ఆకు యొక్క ఈనెలు మొత్తం కూడా పసుపు వర్ణంలోకి మారి ఆకు అంతా కూడా ఆకుపచ్చ వర్ణంలో ఉంటుంది. అలాగే మొక్క యొక్క ఆకు పూర్తిగా దళసరిగా మారిపోయి పత్రరహితం కోల్పోయినట్లు కనిపిస్తూ ఉంటుంది. దీని యొక్క పూత కానీ పింద కానీ మనకి ఎక్కువగా రాదు. అలాగే దిగుబడి కూడా చాలా తక్కువగా వస్తూ ఉంటుంది. దీని ఇంగ్లీష్లో మనం YVMV అంటుంటాం, అంటే ఎల్లో వెయిన్ మొజాయిక్ వైరస్ అంటుంటాము. ఇది తెల్లదోమ ద్వారా వ్యాపిస్తుంది. సాధారణంగా మనం ఈ ఫిబ్రవరి మాసంలో వేసుకున్నటువంటి బెండలో ఇది చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఈ పల్లాకు తెగులు నివారణకు మనము సమగ్ర సస్యరక్షణ చర్యలు పాటించాలి. మొదటగా విత్తన శుద్ధి చేసుకోవడం చాలా ముఖ్యము. దీనిలో 1 kg విత్తనానికి 5 ml ఇమిడాక్లోప్రిడ్ని పట్టించి మనము ఆరబెట్టుకొని తర్వాత వాడుకోవాలి. అలాగే పొలాన్ని మనము లోతైన వేసవి దుక్కులు వేసుకోవాలి. దాని తర్వాత పొలంలో ఎక్కడా కూడా కలుపు మొక్కలు లేకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఈ కలుపు అనేది ఈ వాహకాలకు నిలయంగా పనిచేస్తూ ఉంటుంది కాబట్టి కలుపు లేకుండా చూసుకోవడం అనేది ముఖ్యంగా పాటించాలి. అదేవిధంగా పొలంలో ఈ పసుపు రంగు జిగురు అట్టలను ఒక 20 వరకు కూడా ఒక ఎకరానికి పెట్టుకున్నట్లయితే మనకు వాటి యొక్క ఉధృతిని తెలుసుకోవడానికి అలాగే వాటిని నివారించుకోవడానికి కూడా చాలా ఉపయోగపడుతుంది. అలాగే రసాయనిక మందుల గురించి తీసుకున్నట్లయితే ఇమిడాక్లోప్రిడ్ 0.3 ml per లీటర్ లేదా ఫిప్రోనిల్ 2 ml per లీటర్ వంటి ద్రావణాలను వాడుకొని కూడా మనము ఈ వైట్ ఫ్లై పాపులేషన్ తగ్గించుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది. అలాగే మనము వేప నూనె 1500 ppm 5 ml per లీటర్ కూడా మనం వాడుకున్నట్లయితే మనకు ఈ వాహకాలను నివారించుకొని ఈ తెగుళ్ళను తగ్గించుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ పల్లాకు తెగులను తట్టుకునే రకాలైనటువంటి అర్క అనామిక, ఈ పర్బాణి క్రాంతి ఇటువంటి తెగులు తట్టుకునే రకాలను వాడుకోవాలి. అలాగే ఎక్కడైతే మనకు పొలంలో ఈ వ్యాధి సోకిన మొక్కలు కనిపించినట్లయితే వెంటనే వాటిని తీసి కాల్చివేయాలి. ఈ విధమైన సమగ్ర సస్యరక్షణ చర్యలు చేసినట్లయితే ఈ తెగుల్ని మనము నివారించుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది.
వ్యవసాయ అనుబంధ రంగాల్లో మత్స్య పరిశ్రమ ఒకటి. మంచినీటి చెరువుల నుంచి ఎకరాకు 4 నుంచి 6 టన్నుల చేపల దిగుబడిని మన రైతులు తీస్తున్నారు. ప్రస్తుతం చెరువుల్లో చేపలు అరకిలో నుంచి పట్టుపొడి దశ వరకు ఉన్నాయి. ఇప్పుడు మారుతున్న వాతావరణ పరిస్థితులకు ఈ జలచరాలు ఒత్తిడికి గురై ఒక్కోసారి చనిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. కాబట్టి నీటి గుణగణాలను ఎప్పటికప్పుడు గమనించుకుంటూ అందుకు తగ్గట్లుగా చెరువుల్లో యాజమాన్య చర్యలు చేపట్టాలంటూ వివరాలు తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, పశ్చిమ గోదావరి జిల్లా ఉండి కృషి విజ్ఞాన కేంద్రం మత్స్య శాస్త్రవేత్త డాక్టర్ శ్రీనివాసరావు. మనం ఇప్పుడు ఏంటంటే మన ప్రాంతంలో అంతా కూడా ఎక్కువగా చేపలు పట్టుబడి దశలో ఉన్న చేపలు ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా మనకి అన్ని చెరువుల్లో కూడా ఇంచుమించు 1/2 కేజీలు మించి చేపలు అనేవి మనం చూడడం జరుగుతుంది. ఈ మధ్యకాలంలో చూసినట్లయితే మనకి ఇప్పుడు ఈ శీతాకాలం అయ్యి ఇప్పుడు వేసవికాలంలోకి మనం అడుగుపెట్టాము. చేపలు శాంపిల్స్ కూడా రావడం జరుగుతుంది. వీటిలో డిసీజులు ఉండడం, అదేవిధంగా చాలా వరకు నీటి గుణాలకు సంబంధించిన డిసీజెస్ కూడా రావడం జరుగుతుంది. మనం ఈ పట్టుబడి దశకొచ్చిన ఈ సమయంలో మనం చేపల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు కానీ గమనించినట్లయితే మొట్టమొదటిగా మన చేపల చెరువుల్లో మనకి ఇంచుమించు 2.5 టన్నులు మించి కానీ ఉన్నట్లు ఎకరానికి అతి జాగ్రత్తను తీసుకోవాలి. ఎందుకంటే ఈ వాతావరణంలో తేడా వల్ల మనకు ముఖ్యంగా వచ్చే సమస్య ఏంటంటే ఆక్సిజన్ సమస్య. వాతావరణంలో కానీ మబ్బు పట్టి చిరుజల్లు కానీ పడినట్లయితే మనకి ఆక్సిజన్ అనేది పడిపోయి పెద్ద సైజు చేపల చెరువులన్నీ కూడా డిసీజ్తో ఉన్న చేపలున్న చెరువుల్లో ఎక్కువ సంఖ్యలో మన చేపలు చనిపోవడం జరుగుతుంది. ప్రతిరోజు కూడా ఉదయాన్నే మనం వచ్చినప్పుడు మన చెరువు దగ్గర ఈ ముట్లు కానీ ఎత్తున్నాయి అనేది ఒకటి చూసుకోవడం. అక్కడక్కడ శాంపుల్ వేసి కానీ మనం చెరువులో చూసినట్లయితే మనం మొప్పలను ఒకటి గమనించి మనకు మొప్పలు బాగా రెడ్గా ఉండాలి. అలా కాకుండా ఆ మొప్పల్లో కానీ ఏమైనా తెల్లమైన చేపలు ఉన్నాయా, లేదా ఏదైనా సరే జీరలు ఉన్నాయా, దాంట్లో కానీ శంకుజలగా అది ఉందా అని చెప్పి మనం జాగ్రత్తగా పరిశీలించి, అలాగే చేప పెయిన్ సమస్యను ఒకటి కూడా జాగ్రత్తగా పరిశీలించినట్లయితే, అలాగే బాహ్యంగా ఏమైనా మనకి తేడాలు ఉన్నాయా, ఎరుపు రంగు మచ్చలు ఉండడం కానీ, లేదంటే మనకి తాటాకు రంగు మచ్చలు ఉండడం, ఇలాగ ఏదైనా సరే మనకి ఈ చేప అబ్నార్మల్గా కనిపించినట్లయితే వెంటనే మన దగ్గరలో ఉన్న పరీక్షాలయానికి వెళ్ళి అక్కడ పరీక్షించి చేసుకుని దానికి ఏమైనా లోపాలు ఉన్నట్లయితే దానికి అనుగుణంగా మనకి యాజమాన్యం చేయాల్సి వస్తుంది. అదేవిధంగా మనకు నీటిని మనం ఒకసారి మన చెరువులోకి నీటిని ఉదయాన్నే మనం ఈ నీటి శాంపిల్ని ఒకటి తీసుకెళ్ళి దాన్ని మనం పరీక్షాలయాన్ని పరీక్షించుకొని ఆ నీటిలో ఏమైనా తేడాలు ఉన్నాయంటే మాత్రం వాటికి అనుగుణంగా మనకి ఈ నీటి మీద చేయాల్సిన యాజమాన్యంతో కూడా చేయాల్సి ఉంది. ఈ నీటి గుణాల్లో మనం ముఖ్యంగా చూడాల్సిన చేపల చెరువులో 3. ఒకటి ఏంటంటే pH, తర్వాత ఆక్సిజన్, తర్వాత అమ్మోనియా. ఈ pH అనేది మనకి ఏంటంటే 7.5 నుంచి 8.5 మధ్యలో ఉండాలి. తర్వాత మన ఈ ఆక్సిజన్ చూసినట్లయితే కనీసం 5 ppm ఉండాలి. అదేవిధంగా అమ్మోనియా అనేది అస్సలు ఉండకూడదు. తర్వాత ఎప్పుడైతే మనకి ఈ ఆక్సిజన్ తగ్గిందని కానీ చూసామో అటువంటి చెరువులో మనం అర్ధరాత్రి దాటి నుంచి కూడా ఉదయం వరకు పంపు సర్క్యులేషన్ మన చెరువులో నీటిని చెరువులోకి తోడుకునేటట్టుగా ఒక మోటార్ని ఏర్పరచుకొని దాంట్లో చేసుకోవడం, లేదంటే మనం బోటు తిప్పడం. మనకు మరబోటు ఉన్నప్పుడు అయితే అది ఉదయం తెల్లవారుజాము 2-3 గంటల నుంచి ఉదయం ఎండ వచ్చే వరకు కూడా మనం బోట్ని చెరువు చుట్టూ కూడా తిప్పడం అనేది మా పద్ధతి. ఏరేటర్ల అవకాశం ఉంటే ఏరేటర్లు కూడా పెట్టుకుని చాలా వరకు మా ఆక్సిజన్ సమస్యని ముందుగానే తిప్పినట్లయితే మనం ఈ ఆక్సిజన్ సమస్యని అధిగమించవచ్చు. మనకి ఎక్కువగా అన్ని చెరువుల్లో కూడా ఉండేది శంకుజలగ, అలాగే చేప పేను, ఈ పరాణజీవులే కాకుండా బ్యాక్టీరియా తెలుగు, ముఖ్యంగా ఏంటంటే రెడ్ డిసీజ్, అదేవిధంగా తాటాకు తెగులు. మనకి చెరువులో ఎప్పుడైతే 1-2 చేపలు చనిపోతున్నాయో ఏదో ఒక శానిటైజర్ కొట్టడం, లేదంటే ఒక పెస్టిసైడ్స్ కొట్టడం, మనకి మేతలో ఏదో ఒక యాంటీబయాటిక్ పెట్టడం జరుగుతుంది. మనం వ్యాధిని నిర్ధారణ చేయకుండా ఏ విధమైన శానిటైజర్ కానీ ఏ విధమైన పెస్టిసైడ్ కానీ మన చెరువులో వాడద్దు. ఆ వాడడం వల్ల ఏమవుతుందంటే ఒకేసారి మనకి ఆక్సిజన్ సమస్య, ఈ అమ్మోనియా కానీ ఎక్కువగా ఉన్నట్లయితే అటువంటి చెరువుల్లో మనకి ఈరోజు 2 చనిపోయినవి ఎక్కువ సంఖ్యలో చేపలు చనిపోవడం జరుగుతుంది. అదేవిధంగా మేతలో పెట్టే మందులు ఏంటంటే మనం వ్యాధి నిర్ధారణ చేసిన తర్వాత మాత్రమే మనం మేతలో మందు అనేది యాంటీబయాటిక్ ఇవ్వాలి. ఈ రెడ్ డిసీజ్ ఎక్కువగా వస్తుంది కనుక దీనికి అనుగుణమైన మన యాంటీబయాటిక్ ఏంటంటే ముఖ్యంగా ఇది ఆక్సిటెట్రాసైక్లిన్ సరిపోతుంది. ఒక 10 టన్నుల చేపకి ఇంచుమించు కేజీ చొప్పున కానీ మేతలో పెట్టినట్లయితే ఒకసారి మేతలో మనం మందు వాడినప్పుడు కనీసం 5 రోజులు ఉండి పెట్టాలి. ఎప్పుడైతే తగ్గుదల కనిపించిందో 2-3 రోజుల తర్వాత పూర్తిగా తగ్గిపోతే ఈ మందు ఆపేయకుండా 5 రోజులు పూర్తిగా మన యాంటీబయాటిక్ వాడాలి. అదేవిధంగా ఇంకా కానీ మనకి అప్పటికి కూడా ఇంకా తగ్గకపోతే ఒక మ్యాక్సిమం మనం యాంటీబయాటిక్ని 10 రోజులు, అంతేగాని మనం పూర్తిగా చెరువు అంతా కూడా రోజు యాంటీబయాటిక్ మాత్రం వాడద్దు. అది ఒకవేళ మనకి నీటిలో ఆక్సిజన్ సమస్యలు కానీ ముట్లేతర సమస్య ఉన్నట్లయితే మాత్రం అటువంటి చెరువులో మనం పొటాషియం పెర్మాంగనేట్ని తీసుకుని ఎకరానికి ఇంచుమించు కేజీ చొప్పున వాడినట్లయితే చాలా వరకు ఈ సమస్యను మనం తెలుసుకుంటాం. అలాగే ఏంటంటే ఇటువంటి సమయంలో మనం pHని గమనించి ఆ pH కానీ 8 కంటే తక్కువ ఉన్నట్లయితే అగ్రికల్చర్ లైము ఎకరానికి 25 కేజీలు, దాంతోపాటుగా మనకి బాహ్య పరాజీవుల సమస్య ఏదైనా ఉన్నట్లయితే సాధారణ ఉప్పు 25 కేజీలు ఎకరానికి ఉదయం పూట జల్లుకోవాలి. ఈ విధంగా వాడినట్లయితే మనకి చెరువులో చాలా వరకు మన ఖర్చు కూడా తగ్గించుకోవచ్చు, అదేవిధంగా మంచి దిగుబడి అనేది సాధించవచ్చు.
చాలా చోట్ల మామిడి తోటలన్నీ కాయ పెరిగే దశలో ఉన్నాయి. అయితే అనంతపురం, చిత్తూరు వంటి కొన్ని ప్రాంతాల్లో డిసెంబర్ మాసంలో వచ్చిన మిగ్జామ్ తుఫాను ప్రభావం వల్ల పూత రావడం ఆలస్యమైంది. తోటలు శాఖీయంగా పెరిగి ఇప్పుడిప్పుడే పూతలు వస్తున్నాయి. ఈ మధ్య కాలంలో గమనించినట్లయితే ప్రతి ఏటా మామిడి పూత ఆలస్యం అవుతూనే ఉంది. ఇలా ఆలస్యంగా ఫిబ్రవరి, మార్చి మాసాల్లో వచ్చే పూత నిలబడక రాలిపోవడం ఫలితంగా దిగుబడులు తగ్గడం జరుగుతోంది. అసలు నవంబర్, డిసెంబర్ మాసాలకు రావాల్సిన పూత ఎందుకు ఆలస్యమవుతోంది? పూత సకాలంలో రాకపోవడానికి మనం చేసే పొరపాట్లే కారణమంటున్నారు నిపుణులు. అందుకు గల కారణాలను విశ్లేషిస్తూ మామిడి తోటల్లో సమయానుకూలంగా చేపట్టాల్సిన చర్యలను తెలియజేస్తున్నారు వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం నూజివీడు ఫల పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ కె రాధారాణి. చాలామంది రైతులు అడుగుతూ ఉంటారు, మామిడి టైంకి పూత పూయట్లేదు, లేదంటే పూత ఆలస్యం అయిపోతుంది, ఆలస్యమైన పూత నిలబడట్లేదు. ఇలాంటి ప్రశ్నలు చాలా ఎక్కువగా వస్తున్నాయి రాష్ట్రంలో, ముఖ్యంగా అనంతపురం ఆ ఏరియాలో. ఒకటి ఏంటంటే, మనము పూత సమయం నుంచి కాయ కోసే వరకే మనం మామిడి తోటల వైపు చూస్తున్నాం. ఆ తర్వాత చూడట్లేదు. ఒకసారి కాయ కోసాము అన్న తర్వాత దాన్ని పట్టించుకోవట్లేదు నిజంగా చెప్పాలంటే. అంటే మనకి మంచిగా దిగుబడి రావాలి అంటే మొదటి నుంచి మనది వాటి మీద శ్రద్ధ చూపించాలి. అప్పుడే మనకి ఆశించినంత ఆదాయం వస్తుంది, ఆశించినంత దిగుబడి వస్తుంది. సో పూత సకాలంలో రావాలి, లేదు అది నిలబడాలి, వచ్చిన పూత నిలబడాలి అంటే మనం మొదటి నుంచి జాగ్రత్తలు తీసుకోవాలి. ఎప్పటి నుంచి అంటే మనం కోత తర్వాత రిలాక్స్ అయిపోకుండా కోత తర్వాత నుంచి కూడా మామిడి మీద శ్రద్ధ తీసుకుంటేనే మనకి పూత సకాలంలో రావడం కానీ, అది నిలబడడం కానీ, అధిక దిగుబడులు రావడం కానీ జరుగుతుంది. కోత అయిపోయిన తర్వాత ఏం చేయాలి అన్నది చూస్తే, కోత అయిపోతుంది, మనం కోసేస్తాం. మే నుంచి జూన్ వరకు కొన్ని ప్రాంతాలు జూన్ వరకు కూడా కోస్తారు. కోత అయిపోయిన తర్వాత ఏం చేయాలంటే కొమ్మ కత్తిరింపులు అనేది కంపల్సరీగా చేసుకోవాలి అందరూ కూడా. అంటే ఎక్కడైతే 5-6 ఏళ్ళు పైబడిన తోటలు ఉంటాయో అప్పుడు ప్రతి సంవత్సరం మనము కొమ్మ కత్తిరింపులు చేసుకోవాలి. ఎందుకు చేసుకోవాలంటే మనం చూస్తే మామిడికాయలు ఎప్పుడు కూడా కొమ్మ చివరి భాగంలో వస్తాయి. మనకి పనసలాగా ఇంకొక దానిలాగా కాండం మధ్యలో రావడం కానీ, లేతే కాండం పైన మొదలు పైన కానీ రావడం కానీ జరగదు. ఎప్పుడు చూస్తే మనకి కొమ్మ చివర్లలో వస్తాయి. అంటే ఆ కొమ్మ చివర్లలో మామిడికాయ రావాలి అంటే దాని వయసు ఇంపార్టెంట్. అంటే మరి 4 నుంచి 5 నెలల వయసు ఉన్న కొమ్మలు ఏవైతే ఉంటే వాటి మీద ఎక్కువగా పూత వస్తుంది. ముదిరిపోయిన కొమ్మల మీద వస్తుంది కానీ చాలా తక్కువ పూత వస్తుంది. అలాగే లేత కొమ్మల మీద అయితే అసలు రాదు, వచ్చినా అది నిలబడదు. అంటే మనకి అక్టోబరు, నవంబర్కి పూత రావాలి అంటే ఆ టైంకి దానికి 4 నెలల వయసున్న కొమ్మ ఉండాలి. సో దానికి 4 నెలల వయసున్న కొమ్మ ఉండాలి అంటే మనం హార్వెస్ట్ చేసిన వెంటనే కొమ్మ కత్తిరింపులు చేసుకుంటే మనకి వర్షం పడుతుంది. వెంటనే వర్షం పడిన తర్వాత కొత్త చిగుర్లు వస్తాయి. ఆ చిగుర్లు మనకి అక్టోబర్ టైంకి అంటే పూత వచ్చే టైంకి 4 నెలలు వయసు ఉంటుంది. అప్పుడు మనకి పూత వచ్చే అవకాశం 90% ఉంటుంది. అయితే ఈ కొమ్మ కత్తిరింపులు చేసినప్పుడు ఎలా చేయాలంటే, కొమ్మ కత్తిరింపుల ముఖ్య ఉద్దేశం ఒకటి ఏంటంటే కొత్త కొమ్మలు ఏర్పరచడానికి. అలాగే అడ్డదిడ్డంగా పెరిగిన కొమ్మలు ఉంటాయి, కొన్నిసార్లు ఎండిపోయిన కొమ్మలు ఉంటాయి, అవన్నీ కూడా అనవసరం. ఎండిపోయిన కొమ్మలు దేనికి పనికిరావు, పురుగులకి ఆవాసం కల్పించడానికి తప్పితే దేనికి పనికిరావు. సో ఎండి కొమ్మలు తీసేయాలి, అడ్డదిడ్డంగా పెరిగిన కొమ్మలు తీసేయాలి. గొడుగు కొమ్మలు అంటారు, ఒక కొమ్మ నిటారుగా పెరుగుతుంది, దానివల్ల మిగతా కొమ్మల మీద అంతా షేడ్ పడిపోయి దానికి ఎండ తగలక కూడా పూత వచ్చే అవకాశం చాలా తక్కువ ఉంటుంది. సో ఆ గొడుగు కొమ్మలు అంటే నిటారుగా పెరిగి ఎక్కువ నీడ ఏదైతే ఇస్తుందో అలాంటి కొమ్మలు తీసేయాలి. అలాగే కిందకు వేలాడుతున్న కొమ్మలు తీసేయాలి. ఎప్పుడైతే గాలి వెలుతురు ఆడుతుందో అప్పుడు పురుగులు తెగులు సమస్య కూడా ఉండదు. ఒక్కొక్కసారి తెగులు సోకిన కొమ్మలు కూడా ఉంటాయి, అవి కూడా తీసేయాలి. అవి ఉంచినట్లయితే ఆ తెగులు పక్క కొమ్మలు కూడా వ్యాపిస్తాయి కాబట్టి మళ్ళీ చెట్టుకు నష్టం వస్తుంది. చెట్టు పలచన చేయడం అంటాం, ఆ పలచన చేయడం చేస్తే కనుక మనకి ఈ పురుగులు తెగులు సమస్య చాలా వరకు తగ్గిపోతుంది. దానివల్ల మీరు పురుగు మందుల కొట్టడం సంఖ్య తగ్గిపోయి ఈ ఖర్చు అనేది కూడా తగ్గిపోతుంది. ఇంకొకటి పూత రావాలి, కాత రావాలి అంటే మన చెట్టుకి బలం ఇవ్వాలి. చిన్న చెట్లకి కొంచెం వేస్తాం, పెద్ద చెట్లకి అంటే 10 సంవత్సరాలు దాటిన చెట్ల తర్వాత ఒకటే డోస్ వేయచ్చు. కానీ 10 సంవత్సరాల లోపు వరకు వయస్సు బట్టి మనం ఎరువులు వేసుకుంటూ ఉండాలి. ఈ ఎరువులు కూడా ఎక్కువ సాధ్యమైనంత వరకు సేంద్రియ రూపంలో వేసుకోవాలి. సేంద్రియ రూపంలో వేసుకుంటే ఏమవుతుందంటే దానికి కావాల్సిన పోషకాలు నెమ్మదిగా చెట్టుకు అందుతాయి. మనం ఎక్కువ రసాయన ఎరువులు వేసుకుంటే చాలా వరకు వేస్ట్ అయిపోతాయి. ఎందుకంటే భూమిలో అవి కరిగితే మొక్క తీసుకోగలదు, అవి కరగక అలాగా గట్టిగా ఉండిపోవడము, వేస్ట్ ఎక్కువ అయిపోతుంది. మనం ఎప్పుడైతే సేంద్రియ ఎరువు వేసుకుంటున్నామో
అప్పుడు మొక్కకి కావాల్సిన పోషకాలు స్లోగా అందుతాయి, దానికి మొత్తానికి అందుతాయి. ఈ సేంద్రియ ఎరువులతో పాటు జీవన ఎరువులు వేసుకోవాలి. ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు అమ్ముతారు, యూనివర్సిటీలో కూడా అమ్ముతారు సేంద్రియ ఎరువులు అని, అజిటోబ్యాక్టర్ లేదా అజోస్పైరిల్లం, అలాగే పిఎస్బి అని, కేఎస్బి, అలాగే శిలీంధ్రాలు బయో ఏజెంట్స్ అంటాము, అది ట్రైకోడర్మా విరిడి, ఇట్లాంటివి వేసుకుంటే మనకి తెగులు బలం ఉంటుంది చెట్టుకి. సో ఎప్పుడైతే చెట్టు బలంగా ఉంటుందో అది పురుగులకి తెగుళ్ళకి తట్టుకునే శక్తి కూడా ఉంటుంది. ఈ ఎరువులు మనం 2 సార్లు వేసుకోవచ్చు. వర్షాకాలంలో ఒకసారి వేసుకోవచ్చు. మీకు నీటి వసతి ఉంటే కనుక అక్టోబర్ లేదా నవంబర్ ఆ టైంలో కూడా వేసుకోవచ్చు. లేదు నీటి వసతి లేదు అనుకుంటే మొత్తం ఒకేసారి మనం జూన్ జూలై ఎప్పుడైతే వర్షాలు పడతాయో అప్పుడు వేసుకోవాలి. ఎరువులు వేసినప్పుడు కూడా ఎప్పుడు పైన వేయకూడదు. ఒక చెట్టు చుట్టూ కూడా దాని కనపి అని ఉంటుంది, కనపి ఎక్కడి వరకు ఉంటుందో దాని చుట్టూ గాడిలాగా తీసి ఆ గాడిలో వేసి అప్పుడు మట్టితో కప్పేయాలి. అలాగ గాడితో కప్పేసిన తర్వాత నీళ్లు పెడితే ఏంటంటే అది కరిగి స్లోగా మొక్క పీల్చుకునేడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. తర్వాత ఇంకొకటి ఏంటంటే వీడు అంటే ఈ కలుపు ఏదైతే ఉంటుందో కలుపు ద్వారా ఈ పురుగులు ఇప్పుడు మనకు కోడిపేను కానీ లేదా మామూలు త్రిప్స్ కానీ ఈ హాపర్ సమస్య ఏదైతే ఎక్కువ అవుతుందో ఎక్కడైతే కలుపు ఎక్కువగా ఉందో ఆ తోటల్లో ఈ సమస్య మరీ ఎక్కువగా ఉంది. సో మనం తోట ఎంత నీట్గా ఉంచుకుంటే అంత మంచిది. కానీ రైతులు అడుగుతారు, ఇన్నిసార్లు దున్నాలంటే మాకు చాలా ఖర్చు అయిపోతుంది, లేబర్ దొరకట్లేదు అని చెప్తూ ఉంటారు. దానికి కూడా ఒక పరిష్కారం ఉంది. ఇప్పుడు వర్షాకాలం వచ్చినప్పుడు 1 లేదా 2 సార్లు దున్నిన తర్వాత మనం ఏదైనా పచ్చి రొట్టె ఎరువు వేసేస్తే మనకి ఈ వీడి సమస్య అనేది ఉండదు. ఈ పచ్చి రొట్టె ఎరువు వేయడం వల్ల ఏంటంటే భూసారము పెరుగుతుంది, ఈ వీడి సమస్య ఉండదు. అంటే మనం జూలైలో మీరు పచ్చి రొట్టె వేసారనుకోండి, దున్నిన తర్వాత ఒక 60 రోజుల తర్వాత మనం దాన్ని మళ్ళీ కట్ చేసి వెనక్కికే మళ్ళీ దానికి వేసేస్తే అది మల్చింగ్ లాగా పనిచేస్తుంది. అది కుళ్ళిపోయి ఎరువులాగా ఏర్పడి భూమికి సారవంతం పెరుగుతుంది. సో ఈ లోపల మనం దున్నక్కర్లేదు వాటికి. సో అక్కడ ఖర్చు తగ్గిపోతుంది, మనకు సారం పెరుగుతుంది, వీడి సమస్య ఉండదు, పురుగుల సమస్య ఉండదు, తెగుల సమస్య ఉండదు. సో ఈ విధంగా చేసుకోవాలి. 1 ప్రూనింగ్, 2 బలాన్ని ఇవ్వడం అంటే ఎరువులు సరిగ్గా వేసుకోవాలి, 3వది ఈ కలుపు సమస్య లేకుండా తీసుకోవడం, 4వది చూస్తే నీటి యాజమాన్యం. చాలామంది రైతులు ఎప్పుడు నీళ్లు పెట్టాలి ఎప్పుడు పెట్టకూడదు అన్నది చాలామందికి తెలీదు. ఒకవేళ తెలిసినా కొన్ని చిన్న పొరపాట్లు చేస్తూ ఉన్నారు. సో ఏంటంటే మామిడికి చాలా తక్కువ నీరే అవసరం ఉంటుంది. ఎలాగో మనకి వర్షాకాలంలో కాయ కోత తర్వాత వర్షాకాలంలో వర్షాలు పడతాయి అడపా అది సరిపోతుంది. మళ్ళీ మనము పూత రావాలి డిసెంబర్లో అంటే కనీసం 2 నెలలు మొక్కకి అస్సలు నీళ్ళు పెట్టకూడదు. మీరు అక్టోబర్ నవంబర్ నెలల్లో అస్సలు పెట్టకూడదు. పెట్టకపోతే చెట్టు స్ట్రెస్కి గురయ్యి అప్పుడు వెజిటేటివ్ అంటే శాఖీయ పెరుగుదల ఆగిపోయి మనకి పూత అనేది బయటకు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. మరి వర్షాలు పడితే ఏం చేయాలి అన్నది కూడా ఒక ప్రశ్న వస్తుంది. వర్షం పడితే మనం వర్షాన్ని ఆపలేము. ఒకవేళ ఆ టైంలో మనకి చిగురులు ఏమైనా కనిపించండి, ఆ చిగురులు మనం తుంచేసేస్తే ఆ పాత కొమ్మ నుంచి మనకి చిగురు వచ్చే అవకాశం ఉంటుంది. చాలామంది రైతులు పూత వచ్చేసి పిందె అయిపోయి పిందె పెద్దదయ్యే వరకు అంటే నిమ్మకాయ సైజ్ అయ్యే వరకు కూడా నీళ్ళు పెట్టట్లేదు. అలా చేయకూడదండి. ఎందుకంటే పూత వచ్చి చిన్న ఆవగింజంతలాగా మనకి సెట్ అయిందంటే అప్పటి నుంచి నీటి తడి ఇవ్వడం స్టార్ట్ చేయాలి. అంటే ఒకేసారి నీళ్ళు ఎక్కువ ఇస్తే దానికి షాక్కి గురైపోయి ఉన్న పూత రాలిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఫస్ట్ నీటి తడి ఇచ్చేటప్పుడు కొంచెం తక్కువ ఇవ్వాలి. గ్రాడ్యువల్గా పెంచుకుంటూ మనం అంటే దానికి నెసెసిటీ బట్టి మనము 15 రోజుల నుంచి 20 రోజుల వ్యవధితో అంటే మన సాయిల్ బట్టి, ఇసుక నేల అనుకోండి కొంచెం ఇసుక ఎక్కువ ఉన్న నేల 15 రోజులకి ఇస్తాం. తక్కువ ఉన్న నేల అనుకోండి కొంచెం నీరు నిలుపుకునే సామర్థ్యం ఉన్న నేలలో అయితే 20 రోజులు లేదా 25 రోజులకు ఒకసారి కూడా ఇవ్వచ్చు. లేదా బఠానీ సైజు ఉన్నప్పటి నుంచి మనం నీళ్ళు తడి స్టార్ట్ చేసి ప్రతి 20 రోజులకు ఒకసారి మాత్రమే ఇస్తే సరిపోతుంది. మళ్ళీ ఎప్పటి వరకు ఇవ్వాలి అంటే కోతకి 1 నెల ముందు ఆపేయాలి. మీరు కోత వరకు ఇచ్చారనుకోండి తీపి శాతం తగ్గిపోతుంది, చప్పగా అయిపోతాయి, షుగర్స్ అన్నీ కూడా డైల్యూట్ అయిపోయి మనకి చప్పగా ఉంటాయి కోసిన తర్వాత. అందుకే కోతకి 1 నెల 15 రోజుల ముందు నుంచి నీటి తడిలో ఆపేయాలి. ఇంకా ఏం చేస్తాను, పూత వచ్చిన తర్వాత పిందె రాలిపోవడం అవన్నీ జరుగుతుంటాయి. ఎందుకంటే పురుగులు వచ్చినా పిందె రాలిపోతుంది. సో మనము పురుగు మందులు కూడా ఎక్కువ స్ప్రే చేసేస్తున్నారు. ఇప్పుడు వచ్చే హై మాలిక్యూల్స్ ఎన్నిసార్లు అంటే మేము చెప్పిన రికమెండేషన్ కన్నా డబల్ చేస్తున్నారు. దానివల్ల ఏమవుతుందంటే పురుగులు ఆ పెస్టిసైడ్కి తట్టుకునే శక్తిని తొందరగా పెంచేసుకుంటున్నాయి. కాబట్టి మనం ఎన్నిసార్లు కొట్టినా అవి కంట్రోల్ అవ్వట్లేదు. కాబట్టి ఎప్పుడు కూడా స్టార్టింగ్ హై కాన్సన్ట్రేటెడ్ పురుగు మందులకు వెళ్లకుండా మనం ఈ పద్ధతులన్నీ అవలంబించి నీమ్ ఆయిల్ చాలాసార్లు ఇప్పుడు ఎండు పుల్లల మీద పగుళ్ళలోనూ కూడా చెట్టు మీద పగుళ్ళలో ఉంటే కూడా పురుగులు దాని జీవిత చక్రాలు కంప్లీట్ చేసుకుంటూ ఉంటాయి. సో అవి నాశనం అవ్వాలంటే ప్రతి 2 నెలలకు ఒకసారి మనం వేప నూనెని
ప్రతి 2 నెలలకు ఒకసారి మీరు బాగా మొదలు కొమ్మలు అన్నీ ఒకసారి తడిచేటట్లు స్ప్రే చేసుకున్నారనుకోండి, ఈ ఉధృతి, ఈ కోడిపేను కానీ, ఈ హాపర్ ఉధృతి కానీ, ఇతర పురుగుల ఉధృతి కానీ తగ్గిపోద్ది, చాలా తగ్గిపోద్ది. అంటే అదుపులో ఉంటుంది. ఈ పెస్టిసైడ్స్ ఎక్కువగా కొట్టడం వల్ల మీకు ఖర్చు పెరిగిపోతుంది, ఆ తినే వాళ్ళకి కూడా మంచిది కాదు, రోగాలు వస్తాయి. కాబట్టి ఇప్పుడు చెప్పిన అన్ని జాగ్రత్తలు తీసుకుంటేనే మనకి పూత సకాలంలో వస్తుంది, వచ్చిన పూత నిలబడుతుంది, నాణ్యమైన దిగుబడి పెరుగుతుంది. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. రావిప్లో భాగంగా శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం విద్యార్థులు రైతులతో మమేకమై ఆధునిక సాగుపై అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం రంజోల్లో విస్తరణ కార్యక్రమంలో భాగంగా ట్రైకోడెర్మా విరిడి తయారీ, భూసార పరీక్షల కోసం మట్టి నమూనాల సేకరణ, అరటి గెలలకు బ్యాంగింగ్ విధానంపై రైతులకు సూచనలు అందించారు. ఇక్కడ మెథడ్ డెమోన్స్ట్రేషన్ ప్రోగ్రామ్ భాగంగా మేము ఇక్కడ ట్రైకోడెర్మా విరిడి కల్చర్ ప్రిపరేషన్ మెథడ్ ఫార్మర్స్కి చూపెట్టబోతున్నాము. ఆవుల ఎరువు 100 kgకి 2 kg ట్రైకోడెర్మా విరిడి ఆల్టర్నేట్ లేయర్స్ లాగా వేయాలి. బాటమ్ లేయర్ FIM అప్లై చేసుకోవాలి, చేసుకొని దాన్ని ఈవెన్గా స్ప్రెడ్ చేయాలి. ఆల్టర్నేటివ్ లేయర్స్ లాగా వేసుకోవాలి. మనకి రిక్వైర్మెంట్ బట్టి ఎన్ని లేయర్స్ వేసుకోవాలో అది దాన్ని బట్టి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మళ్ళీ టాప్ లేయర్లో ఇరిగేషన్ ఇచ్చేసి వాటర్ అప్లై చేసిన తర్వాత గన్నీ బ్యాగ్స్ తోటి కవర్ చేయాలి. ఇలా మనం ఒక 20 days తర్వాత మనకి కల్చర్ ప్రిపేర్ అవుతుంది. అందులో అంటే మనకి వైట్ కలర్ లాగా కనిపించినప్పుడు అది 20 days తర్వాత దాన్ని విత్తనాలు వేసుకునే ముందుగా సాయిల్ అప్లికేషన్ లాగా దీన్ని వాడుకోవచ్చు. మేము ఇక్కడ రావే ప్రోగ్రామ్ భాగంగా రంజోల్ విలేజ్లో అలాట్ చేయబడ్డాము. ఈ ప్రోగ్రామ్ భాగంగా మేము మెథడ్ ఆఫ్ డెమాన్స్ట్రేషన్ రైతుల ఫీల్డ్స్లో చేస్తున్నాము. ఈ ప్రోగ్రామ్ భాగంగా మేము ఇక్కడ మట్టి పరీక్ష చేయడానికి వచ్చాము. మట్టి నమూనా ఎట్లా సేకరించాలి, అది ఎట్లా ల్యాబ్కు పంపించాలి, దాని ద్వారా ఫార్మర్స్కి ఎట్లా ఏం చెప్పాలి అనేది మాకు అన్ని దీని ద్వారా తెలిసాయి. ఈ అరటిలో ముఖ్యంగా పండు సమయంలో మనము బ్యాగింగ్ అనేది చేసుకోవాలి. బ్యాగింగ్ చేసుకోవడం ద్వారా పండు యొక్క ఉష్ణోగ్రతను, తేమను మంచిగా ఉంచుతుంది. దానివల్ల మనకి అధిక దిగుబడి వస్తుంది. 10 నుండి 20% దిగుబడి అనేది ఎక్కువగా వస్తుంది. బ్యాగింగ్ చేయడం ద్వారా మనకి దుమ్ము, ధూళి, అలాగే వర్షం పడ్డప్పుడు పండు ఖరాబ్ అవ్వడం కానీ ఇలాంటివి జరగవు. దానితో పాటు పండు యొక్క రంగును కూడా మరింత మంచిగా ఉంచడానికి సహాయపడుతుంది. రావిప్లో భాగంగా గత 2 నెలలుగా పంట పొలాల్లో ఉద్యాన పంటల సాగుపై శిక్షణ పొందుతున్న విద్యార్థులు ఆధునిక సాగు పద్ధతులను అనుభవపూర్వకంగా నేర్చుకున్నారు. జిల్లా ఉద్యాన మరియు కేవీకే అధికారుల నేతృత్వంలో పలు అంశాలపై అవగాహన పెంచుకున్నారు. రైతుల పొలం నుంచి మట్టిని ఎట్లా సేకరించాలి, దాని ప్రాముఖ్యత ఏమున్నదనే దాని మీద మన హార్టికల్చర్ యూనివర్సిటీ వచ్చిన విద్యార్థులకు ఒక డెమో అనేది కండక్ట్ చేయడం జరిగింది. సో మనకి మట్టి పరీక్ష ఎందుకు చేయాలనేది కూడా రైతులకు వివరించడము. మనకు మెయిన్గా మట్టి పరీక్ష ఎందుకంటే మనకు ఒక పూర్వకాలంలో అంటే ఒక 30-40 సంవత్సరాల క్రితం ఏంటంటే మనకు రెగ్యులర్గా పెంట ఎరువు వేసేవాళ్ళు. సో ఆ పెంట ఎరువు వేయడం వల్ల ఏంటంటే మన భూమిలో సేంద్రియ కార్బనము ఎక్కువ ఉండడం వల్ల మన భూమిలో పోషకాలు కూడా సమృద్ధిగా ఉండేటివి. కానీ ఈ మధ్యకాలంలో ఏంటంటే మనకు రసాయన ఎరువులు విపరీతంగా అంటే మనకు పంటకు కావాల్సిన దానికన్నా ఎక్కువ వేయడం వల్ల ఏమవుతుందంటే భూమిలో ఉన్న పోషకాలు కొన్ని ఎక్కువ అవడం, కొన్ని తక్కువ అవడం, మళ్ళీ ఇంకొకటి ఆమ్ల నేలలుగా ఏర్పడడం, లేకపోతే చౌడుగా ఏర్పడడం అనేది జరుగుతుంది. జహీరాబాద్ మండలంలోని రంజోల్ గ్రామంలో ఉద్యాన కళాశాల రాజేంద్రనగర్ విద్యార్థుల చేత వారి రావేప్ కార్యక్రమంలో భాగంగా భూసార పరీక్ష ఫలితాల కొరకు మట్టి నమూనాల సేకరణ విధానంపైన, ట్రైకోడెర్మా విరిడి యొక్క కల్చరు తయారీ విధానంపైన, అదేవిధంగా అరటిలో బంచ్ కవర్స్ను తొలగడం వల్ల కలిగే ఉపయోగాలపైన శిక్షణ ఇవ్వడం జరిగింది. క్షేత్ర పరిజ్ఞానంతో సాగు విధానాలు పూర్తిగా తెలుసుకోవడంతో పాటు రైతుల అనుభవాలు తమకు ఎంతో ఉపయోగపడతాయంటూ విద్యార్థులు చెబుతున్నారు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలు మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 18004254085 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాల్లో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత ఈటీవీ లింక్ ద్వారా వీక్షించవచ్చు.